ఈరోజు మనం వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ చెప్పుకోబోతున్నాం మామ. అదే ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ ప్రాపగేషన్. ఇది చూడండి మామ, చాలా అంటే చాలా ఈజీగా మీకు అర్థమయ్యే విధంగా నేను చెప్తాను మామ. సో ఇక స్టార్ట్ చేద్దామా? మనం ఇప్పుడు మన స్టైల్లో చెప్పుకుందాం మామ. అసలు ఈ ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ ప్రాపగేషన్ అంటే ఏంటిది అనే దానికి ఒక సింపుల్ గా చెప్తాను. ఫార్వర్డ్ అంటే నథింగ్ బట్ మేక్ ఏ ప్రిడిక్షన్ మామ, ప్రిడిక్షన్ చేయడం. అదే బ్యాక్వర్డ్ ప్రాపగేషన్ అంటే ఏం చేస్తాము, బ్లేమ్ చేస్తాం అనమాట. నువ్వు ఆ ప్రిడిక్షన్ కరెక్ట్ ఇచ్చావా తప్పిచ్చావా, ఒకవేళ తప్పిస్తే ఇది నేర్చుకో అనేది ఉంది కదా మామ. ఇదే మామ బ్యాక్వర్డ్ ప్రాపగేషన్ లో కూడా జరిగేది. సో నేర్చుకున్నాక మళ్ళీ మేక్ ఏ ప్రిడిక్షన్ చేస్తుంది. ఓకేనా మామ? ఇది మామ సింపుల్ గా. సో ఇంటరాక్షన్ సెషన్ అయిపోయింది. ఇప్పుడు మనం కొంచెం మ్యాథమెటికల్ గా ఉంటది, కానీ మీకు ఈజీగా ఉండే విధంగా చెప్తాను మామ. ఓకేనా? సో ఇక స్టార్ట్ చేద్దామా? డన్. ఇది ఆల్రెడీ మనకి తెలిసిందే కదా మామ, న్యూరల్ నెట్వర్క్. ఇది న్యూరాన్. ఫాస్ట్ గా చెప్పేస్తాను మామ. ఇది ఇన్పుట్ లేయర్, హిడెన్ లేయర్, అవుట్పుట్ లేయర్. ఇవి ఇన్పుట్స్ మామ, తెలిసింది. X1 X2 ఇన్పుట్స్. దాన్ని వెక్టార్ ఫామ్ లో మనం ఈ విధంగా రాసుకుంటాం. అండ్ అలాగే ఈ కనెక్షన్స్ ఉన్నాయి కదా మామ, ఇవి వెయిట్స్. ఈ వెయిట్స్ ఎలా రాసుకుంటాము అని అంటే, W11 అంటే అర్థం ఏంటంటే ఫస్ట్ లేయర్ లో ఉండే ఫస్ట్ న్యూరాన్, సెకండ్ లేయర్ లో ఉండే ఫస్ట్ న్యూరాన్. మీకు ఇది చెప్తే ఇంకా అర్థమవుతుంది మామ. ఇప్పుడు చూడండి, ఫస్ట్ లేయర్ లో ఉండే ఫస్ట్ న్యూరాన్ అంటే ఇది ఇక్కడ రాస్తాం మనం. అది అంటే ఐ మీన్ ప్రీవియస్ లేయర్. అండ్ అలాగే ఎక్కడికి వెళ్తుంది, సెకండ్ న్యూరాన్ కి వెళ్తుంది. సో W21 అని చెప్పి రాస్తున్నాం మామ. అంటే ఇది కరెంట్ లేయర్. ఫస్ట్ ఇది కరెంట్ లేయర్. ఇది ఎక్కడి నుంచి వచ్చిందో ఆ లేయర్ది, అంటే ఐ మీన్ ప్రీవియస్ లేయర్ది ఈ 1 అనేది. అందుకే ఇక్కడ W22, W12 ఈ విధంగా ఉంటుంది మామ. మనం వెయిట్స్ ని ఈ విధంగా రాసుకుంటాం. అండ్ అలాగే బయాస్ కి ఒక్కొక్క బయాస్ కి ఐ మీన్ ఒక్కొక్క న్యూరాన్ కి ఒక్కొక్క బయాస్ ఉంటుంది. అదే ఇది. నెక్స్ట్ ఈ ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ ప్రాపగేషన్ కి వెళ్లే ముందు ఈ రెండు మామ లీనియర్ పార్ట్ అండ్ యాక్టివేషన్ పార్ట్. యాక్టివేషన్ పార్ట్ మీకు ఆల్రెడీ చెప్పాను లాస్ట్ వీడియోలో క్లారిటీగా ఎందుకు అనేది. ఇది మామ లీనియర్ పార్ట్. మనం లీనియర్ రిగ్రెషన్ ఫార్ములా ఉంది కదా మామ, ఐ మీన్ లీనియర్ ఈక్వేషన్ లాగా ఆ విధంగా ఇలా రాసుకుంటాం. అంటే ఇప్పుడు నాకు ఈ న్యూరాన్ యొక్క అవుట్పుట్ కావాలి అని అంటే దీని యొక్క వెయిట్, ఈ న్యూరాన్ కి ఏమేమి వెయిట్స్ ఉన్నాయి, ఇదొకటి అండ్ ప్రీవియస్ లేయర్ యొక్క యాక్టివేషన్ ఫంక్షన్స్, అంటే దీని యొక్క అవుట్పుట్, ఈ లేయర్ యొక్క అవుట్పుట్ ప్లస్ బి చేస్తే మనకు వచ్చేదే దీని యొక్క అవుట్పుట్ మామ. ఏం కంగారు పడకండి, ఇంకా ఈజీగా చెప్తాను ఇంకా. సో ఇప్పుడు ఫార్వర్డ్ ప్రాపగేషన్ చెప్పుకుందాం. ఈ ఫార్వర్డ్ ప్రాపగేషన్ లో ఏమవుతుంది అని అంటే, చెప్పాను కదా మామ, ప్రిడిక్షన్ చేస్తుంది అని. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్తుంది, ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్తుంది, ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళే ఆపరేషన్ ఉంటుంది కదా మామ, ఆ ఆపరేషనే మనం ఫార్వర్డ్ ప్రాపగేషన్ అని అంటాం. అందులో ఏం చేస్తాం అనేది ఇప్పుడు మనం చెప్పుకోబోతుంది. అంటే ఐ మీన్ ఇక్కడ నుంచి ఈ న్యూరానికి రావడానికి ఏం జరుగుతుంది, అసలు అక్కడ లోపల ఏం జరుగుతుంది అనేది చెప్పేదే ఫార్వర్డ్ ప్రాపగేషన్. ప్రిడిక్షన్ ఎలా కనుక్కుంటాం అనేది ఇప్పుడు తెలుసుకుందాం. దీంట్లో మెయిన్ గా మామ ఒక 4 ఉంటాయి మామ. ఫస్ట్ వన్ లీనియర్ కాంబినేషన్, అండ్ సెకండ్ వన్ యాక్టివేషన్, థర్డ్ వన్ రిపీట్ అంటిల్ అవుట్పుట్, ఫోర్త్ వన్ ఏంటంటే మేక్ ఏ ప్రిడిక్షన్ చేసాం కదా. అవుట్పుట్ అంటే ప్రిడిక్షనే కదా మామ, ప్రిడిక్షన్ చేసాం. ఇప్పుడు ఏం కావాలి మనకి, ఆ ప్రిడిక్షన్ కరెక్టా కదా అని ఎలా తెలుసుకుంటాము, లాస్, బై యూజింగ్ లాస్. సో ఇక్కడ మనం కంప్యూట్ లాస్ చేద్దాం. సో ఇది మామ మేజర్ గా 4 ఫార్వర్డ్ ప్రాపగేషన్ లో. ఇంతే సింపుల్ గా ఉంటుంది, ప్రతిదీ డీటెయిల్ గా చెప్తున్నా చూడండి మామ. ఇప్పుడు లీనియర్ కాంబినేషన్. లీనియర్ కాంబినేషన్ అంటే మీకు ఆల్రెడీ తెలిసిందే. ఈ లీనియర్ పార్ట్ ఉంది కదా మామ, దీన్ని ఎగ్జిక్యూట్ చేయడమే మామ లీనియర్ కాంబినేషన్ అంటే అవుట్పుట్ ఆఫ్ దిస్ న్యూరాన్, అంటే ఈ న్యూరాన్ యొక్క అవుట్పుట్ అనేది ఇది Z(L). ఓకేనా? ఈ న్యూరాన్ యొక్క అవుట్పుట్ ఉంది కదా మామ, ఈ న్యూరాన్ లో అసలు ఏం జరుగుతుంది అంటే ఈ రెండే మామ మెయిన్ గా జరిగేది, లీనియర్ పార్ట్ అండ్ యాక్టివేషన్ పార్ట్. ఈ న్యూరాన్ లోపల జరిగేది. సరే, యాక్టివేషన్ పార్ట్ నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను. మరి లీనియర్ పార్ట్ ఎందుకు అనే డౌట్ మీకు వచ్చే ఉంటది కదా మామ, అది కూడా చెప్తాను మామ. లీనియర్ పార్ట్ ఎందుకు అని అంటే, ఇప్పుడు మన దగ్గర రకరకాల డేటాలు ఉంటాయి. లెట్ సపోజ్ ఇప్పుడు ఇదొక టైప్ ఆఫ్ డేటా, ఇదొక టైప్ ఆఫ్ డేటా. అంటే ఇదొక ఇన్పుట్, ఇదొక ఇన్పుట్, రెండు డిఫరెంట్ అనుకోండి. 2 డిఫరెంట్ ఇన్పుట్స్ ని మనం ఒక డైరెక్షన్ లోకి తీసుకొని రావాలి కదా ప్రిడిక్షన్ చేయాలి అని అంటే. మీకు ఇంకా ఈజీగా చెప్పాలి అని అంటే, ఒక స్టూడెంట్ ఉన్నాడు మామ, ఒకడేమో ఎంపీసీ తీసుకున్నాడు, ఇంకొకడేమో బైపీసీ తీసుకున్నాడు అనుకుందాం. ఇప్పుడు 2 డిఫరెంట్ కోర్సులు కదా, 2 డిఫరెంట్ కోర్సెస్ అయినప్పుడు మరి ఇద్దరిలో గొప్ప అని అంటే ఇద్దరి మధ్య కంపారిజన్ నువ్వు ఎలా చేస్తావు మామ, చేయలేవు కదా. ఇద్దరి మధ్య రిలేషన్షిప్ ఎలా తీసుకుని వస్తావు, ఒకడేమో ఎంపీసీ చేస్తున్నాడు, ఇంకోటేమో బైపీసీ చేస్తున్నాడు. సో మనం అలా తీసుకొని రాలేం కదా. సో అదే విధంగా మన డేటాని కూడా ఒక డైరెక్షన్ లోకి, అంటే ఇప్పుడు ఎలాగైతే స్టూడెంట్స్ ఇద్దరు ఎంపీసీ అయితే
మనం ఇద్దరిలో ఎవరు గొప్ప తెలుసుకోవచ్చు, ఇద్దరి మధ్య రిలేషన్ కూడా తెలుసుకోవచ్చు. సో అదే మామ ఇక్కడ కూడా జరిగేది. డేటా మధ్య రిలేషన్ తెచ్చుకోవడానికి మనం రెండింటిని ఒకే డైరెక్షన్ లోకి పంపిస్తున్నాం. దానికే ఈ లీనియర్ పార్ట్ మామ. చూశారు కదా మామ, ప్రతిదీ క్రిస్టల్ క్లియర్ గా చెప్తాను మామ, ఎందుకు అనేది కూడా. సో దానికోసం మీరు చేయాల్సింది ఏంటంటే మామ, సబ్స్క్రైబ్ చేయండి మామ, అంతే. ఓకేనా? అండ్ అలాగే సబ్స్క్రైబ్ ఒక్కటే కాదు మామ, లైక్ అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి మామ. మనందరం ఇంతే ఇంటరాక్షన్ గా ఉంటూ మంచి మంచి వీడియోస్ చేసుకుంటూ మంచిగా డెవలప్ అవుదాం మామ. ఓకేనా? లీనియర్ పార్ట్. ఇప్పుడు ఈ న్యూరాన్ యొక్క అవుట్పుట్ లో ఈ రెండు జరుగుతాయి అన్నాను. సో ఎలా జరుగుతుంది అని అంటే, ఇప్పుడు ఈ న్యూరాన్ యొక్క అవుట్పుట్ కనుక్కోవాలనుకుందాం మామ. ఈ న్యూరాన్ యొక్క అవుట్పుట్ కనుక్కోవాలి అని అంటే ఫస్ట్ ప్రీవియస్ లేయర్ లో ఉండే వెయిట్స్ కనుక్కోవాలి మామ. ఇవి వెయిట్స్ అంటే ఈ న్యూరాన్ కి అటాచ్ అయిన వెయిట్స్. ఓకేనా? దీనికి లీనియర్ ప్రాపర్టీ అప్లై చేయాలి, అంటే నథింగ్ బట్ ఈ ఫార్ములా అప్లై చేయాలి. ఇది వెయిట్స్ ఆల్రెడీ మీకు తెలిసిందే, దీని యొక్క కనెక్షన్స్. ఓకేనా? ఆ రెండు ఇదేంటిదంటే అవుట్పుట్స్ ఆఫ్ ది ప్రీవియస్ లేయర్ అన్నమాట. ప్రీవియస్ లేయర్ అంటే ఏంటిది? ఇక్కడ ఇన్పుట్ లేయర్. సో దీని యొక్క ఇన్పుట్ x1 x2. మరి అవుట్పుట్ ఏముంటుంది? లోపల ఏమైనా ఆపరేషన్ చేస్తున్నామా? చేయట్లేదు. సో ఆటోమేటిక్గా అవుట్పుట్ కూడా x1 x2నే అవుతుంది మామ. ఒకవేళ ఇంకొక లేయర్ ఉందనుకోండి మామ, అప్పుడు ఎలా ఉంటుందో కూడా చెప్తాను. సరే ఇప్పుడు చూడండి, ఇక్కడ W22 ఇంటూ x2 ప్లస్ B2. ఓకేనా? అదొక లీనియర్ పార్ట్. ఇంకొకటి W21 ఇంటూ x1 ఇంటూ ప్లస్ B2, అది ఇంకొక లీనియర్ పార్ట్. ఇప్పుడు ఆ రెండిటికి సిగ్మాయిడ్ ఫంక్షన్ అప్లై చేయాలి మావా. ఓకేనా? ఇక్కడ సిగ్మాయిడ్ ఫంక్షన్ అప్లై చేసిన తర్వాత మనకి ఇక్కడ నుంచి వచ్చిన అవుట్పుట్ ఆ సిగ్మాయిడ్ ఫంక్షన్ యొక్క అవుట్పుట్ మావా. అంతే, సింపుల్. మళ్ళీ ఇంకొకసారి చెప్తాను మావా. ఫస్ట్ లీనియర్ పార్ట్. సో W2 వెయిట్ ఏ అంటే A ఆఫ్ L-1 అన్నాను, అంటే లేయర్ -1. ఇప్పుడు మనకు కరెంట్ ఉన్న లేయర్ ఇది L, దీని -1 అంటే ఈ లేయర్ది. ఈ లేయర్ లో ఉండే అవుట్పుట్, ఐ మీన్ ఇక్కడ x2, W22 ఇంటూ x2 ప్లస్ B2, W21 ఇంటూ x1 ప్లస్ B1. యాక్టివేషన్ పార్ట్ ఉంది కదా. ఓకే, ఈ యాక్టివేషన్ పార్ట్ ఉంది కదా మామ. లీనియర్ పార్ట్ కి యాక్టివేషన్ ఫంక్షన్ అప్లై చేస్తాం. అప్లై చేసినప్పుడు మనకి రెండు అవుట్పుట్లు వస్తాయి, A1 A2 అని. ఇప్పుడు ఆ రెండే అవుట్పుట్ ని ప్లస్ చేస్తే మనకు వచ్చేదే ఫైనల్ అవుట్పుట్ మామ, ఇక్కడ నుంచి వచ్చే అవుట్పుట్ అది. ఓకేనా? ఐ హోప్ ఇది మంచిగా అర్థమైందని అనుకుంటున్నా. ఒకవేళ ఏ చిన్న డౌట్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మామ. యాజ్ ఫాస్ట్ యాజ్ పాసిబుల్ మీకు రిప్లై ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను. ఓకేనా? ఇది లీనియర్ పార్ట్ అండ్ యాక్టివేషన్ పార్ట్. సేమ్ ఇంతే, అయిపోయింది మామ. ఇంతటితోటి ఫార్వర్డ్ ప్రాపగేషన్. ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చాం. ఓకే, ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళాలి, అంతే కదా మామ. ఇది అవుట్పుట్ లేయర్ కదా, అంటే అవుట్పుట్ లేయర్లో వచ్చేంత వరకు మనం ఇదే ఆపరేషన్, ఈ లేయర్లో ఏదైతే ఆపరేషన్ చేశామో అదే ఆపరేషన్ చేసుకుంటా రావాలి, ఈచ్ అండ్ ఎవ్రీ లేయర్. అప్పుడు మనం ఫైనల్ గా ఒక అవుట్పుట్ లేయర్కి వస్తాం కదా మామ, అప్పుడు మనం ఆపేయాలి. ఇదిగో చూడండి మామ, అయిపోయింది. లీనియర్ కాంబినేషన్, యాక్టివేషన్, రిపీట్ అంటిల్ అవుట్పుట్, కంప్యూట్ లాస్. అసలు ఈ స్టెప్స్ అన్ని అంత ఇంపార్టెంట్ ఎందుకు అనంటే, ఈ వెయిట్స్ అనేటివి ఉన్నాయి కదా మామ, ఈ వెయిట్స్ అనేటిది లర్న్ ఇంపార్టెన్స్ అనమాట. ఆ ఇంపార్టెన్స్ ని లర్న్ చేస్తుంది, అంటే నేర్చుకుంటుంది. నథింగ్ బట్ లార్జ్ వెయిట్స్ అయితే దానికి ఇన్పుట్స్ అనేది చాలా మ్యాటర్ అవుతుంది. ఇన్పుట్ మ్యాటర్స్ మోర్. ఒకవేళ వెయిట్స్ అనేటివి లార్జ్ అయితే, ఆల్రెడీ చెప్పాను కదా మామ, వెయిట్స్ అనేది ఎక్కువ ఉంది అంటే దాని యొక్క ప్రయారిటీ ఎక్కువ అన్నట్లుగా, అంటే దాని యొక్క కాంట్రిబ్యూషన్ ఎక్కువ ఉంటుంది ప్రిడిక్షన్ లో. నెక్స్ట్ కంబైన్ మల్టిపుల్ ఇన్పుట్స్. ఇందాక మనం A1 A2 అట్లా చేసాం కదా మామ. ఇలా చేయడం వల్ల ఏమవుతుంది అని అంటే, ఈ ఫీచర్స్ మధ్య ఇంటరాక్షన్ పెంచుతుంది. ఎనేబుల్స్ ఫీచర్ ఇంటరాక్షన్. ఫీచర్ అంటే తెలిసింది కదా మామ. నెక్స్ట్ బయాస్. అసలు ఆ బయాస్ ఎందుకు అని అంటే, బౌండరీస్ ని షిఫ్ట్ చేయడానికి మావా. డెసిషన్ బౌండరీని షిఫ్ట్ అంటే మూవ్ చేయడానికి డెసిషన్ బౌండరీస్ యూజ్ అవుతాయి మావా. షిఫ్ట్స్ డెసిషన్ బౌండరీ. ఈ స్టెప్స్ అనేటివి లేకుండా పారామీటర్స్ అనేటివి లర్న్ అవ్వదు, అండ్ అలాగే లర్నింగ్ అనేది కూడా పాసిబుల్ కాదు. అది మావా. ఇప్పుడు లీనియర్ పార్ట్ ఓకే. యాక్టివేషన్ పార్ట్ అంటే ఇంకొంచెం క్లారిటీ ఇస్తాను మావా. మనకు ఆల్రెడీ తెలిసిందే కదా, A ఆఫ్ L ఈజ్ ఈక్వల్ టు F ఆఫ్ Z ఆఫ్ L. ఇక్కడ యాక్టివేషన్ ఫంక్షన్ అంటే ఏదైనా కావచ్చు, సిగ్మాయిడ్ అయినా రావచ్చు, తెలుసు కదా మా సిగ్మాయిడ్ ఫార్ములా 1/1 ప్లస్ e పవర్ మైనస్ Z. ఇంకొకటి రీలు అయినా కావచ్చు, tan h అయినా కావచ్చు, tan h సాఫ్ట్ మ్యాక్స్ ఏదైనా కావచ్చు మావా. యాక్టివేషన్ ఫంక్షన్ అంటే ఏ యాక్టివేషన్ ఫంక్షన్ వాడాలి అనేది ఉండే కొద్ది మనం చెప్పుకుందాం మావా, ఏం కంగారు లేదు. బట్ ప్రెసెంట్ ఇది సరిపోతుంది మావా. రీలు అంటే మ్యాక్స్ ఆఫ్ 0, మావా. ఇది దాని ఫార్ములా, అంటే ఓన్లీ పాజిటివ్ వాల్యూస్ మాత్రమే ఉంటాయి దాంట్లో రీలులో. వై యాక్టివేషన్ ఫంక్షన్ అంటే చెప్పాను కదా మామ, మనం ఇంత ముందు లీనియర్ పార్ట్ అప్లై చేసాం.
అప్పుడు ఏం జరుగుతుంది, అక్కడ మొత్తం లీనియర్ గానే వచ్చేస్తుంది లైన్. సో మనకి క్లాసిఫికేషన్ చేయాలన్నా ఆర్ ప్రిడిక్షన్ చేయాలన్నా కొంచెం కాంప్లెక్స్ కర్వ్స్ కావాలి. సో దట్ కాంప్లెక్స్ కర్వ్స్, కాంప్లెక్స్ బౌండరీస్ రావడానికి మనం ఈ యాక్టివేషన్ ఫంక్షన్ యూజ్ చేస్తాం. అలాగే యాక్టివేషన్ ఫంక్షన్ అయిపోయిన తర్వాత మన అవుట్పుట్ వచ్చేంత వరకు మనం దాన్ని రిపీట్ చేస్తూనే ఉంటాం అవుట్పుట్ వచ్చేంత వరకు. వచ్చిన తర్వాత ఏం చేస్తాం, లాస్ క్యాలిక్యులేట్ చేస్తాం కదా. ఈ లాస్ ఎలాగా అని అంటే సింపుల్ మామ, మనం ఆల్రెడీ తెలుసుకున్నాం కదా, ఎంఎస్సి, ఎంఏఈ ఇట్లాంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లాస్ ఫంక్షన్స్ ఉన్నాయి. సో అలాంటి లాస్ ఫంక్షన్స్ లో ఏదో ఒక లాస్ ఫంక్షన్ తీసుకోండి మామ. నేను ప్రెసెంట్ ఇప్పుడు ఎంఎస్సి తీసుకుంటున్నా. సో దాని ఫార్ములా రాసేసుకుందాం. ఓకే, లాస్ అనేది రాసేసుకున్నాం. ఇంకొక క్వశ్చన్, అసలు లాస్ అనేది ఎందుకు అంటే, ఇప్పుడు నువ్వు ఒక ప్రిడిక్షన్ చేసావు, అది కరెక్టా కాదా అనేది తెలుసుకోవాలి కదా. ఒకవేళ తప్పు అయితే మళ్ళీ నేర్చుకోవాలి కదా. నేర్చుకోవాలి అని అంటే అది తప్పని తెలియాలి కదా మామ. అది ఎంత తప్పు అనేది చెప్పేదే ఇది లాస్. ఈ లాస్ ఫంక్షన్ అనేది లేకపోతే మనకు అసలు డీప్ లెర్నింగ్ అనేది ఉండదు మామ. సో లాస్ ఫంక్షన్ కూడా మనకి వచ్చేసింది. ఇప్పుడు నెక్స్ట్ బ్యాక్వర్డ్ ప్రాపగేషన్ మామ. ఇది కూడా చూడండి మామ, ఇంత ఈజీగా చెప్పేస్తాను నేను. బ్యాక్వర్డ్ ప్రాపగేషన్, ఈ బ్యాక్వర్డ్ ప్రాపగేషన్ ని సింపుల్ గా చెప్పాలి అని అంటే, ఇప్పుడు మనకి ఎర్రర్ అనేది వచ్చింది పైన లాస్ ఫంక్షన్ ద్వారా, ఇంత ఎర్రర్ ఉందని చెప్పేసి మనకు వచ్చింది. ఓకే, ఈ ఎర్రర్ వచ్చింది కదా, అది అసలు ఎక్కడి నుంచి వచ్చింది అనేది ఇందులో మనం తెలుసుకుంటాం మామ. అది ఎక్కడి నుంచి వచ్చిందో కనుక్కొని దాన్ని మాడిఫై చేసి, అంటే దానికి లెర్న్ అయ్యేటట్టుగా చెప్పి దాన్ని మళ్ళీ మనం ట్రైన్ చేయాలి. అంతే మామ, సింపుల్ గా. దీంట్లో మనకి మేజర్ గా ఒక 6 ఫాలో అయ్యే స్టెప్స్ ఉంటాయి మామ. అది కూడా ఈజీగా చెప్తాను. ఫస్ట్ వన్, లాస్ గ్రేడియంట్ ఎట్ అవుట్పుట్, అండ్ అలాగే సెకండ్ వన్, అవుట్పుట్ లేయర్ ఎర్రర్, అండ్ అలాగే థర్డ్ వన్, గ్రేడియంట్స్ ఆఫ్ అవుట్పుట్ వెయిట్స్ అండ్ బయాస్. నెక్స్ట్ ఫోర్త్ వన్, ప్రాపగేట్ ఎర్రర్ టు హిడెన్ లేయర్స్, అండ్ అలాగే ఫిఫ్త్ వన్, గ్రేడియంట్స్ ఆఫ్ హిడెన్ వెయిట్స్ అండ్ బయాసెస్, అలాగే సిక్స్త్ వన్, అప్డేట్ పారామీటర్స్. ఈ స్టెప్స్ ఉంటాయి మామ ఇందులో. అమ్మో, ఇన్ని స్టెప్స్ ఉన్నాయా అని మాత్రం అనుకోకండి మామ, సింపుల్ గా అయిపోతుంది ఇది. ఫస్ట్ వన్, లాస్ గ్రేడియంట్ ఎట్ అవుట్పుట్. అంటే మీకు సింపుల్ గా చెప్పాలి అని అంటే డైరెక్ట్ గా ఫార్ములా వేసేస్తాను, అర్థమైపోద్ది మామ మీకు. డో ఎల్ బై డో ఏ ఆఫ్ ఎల్. అంటే ఇప్పుడు మనకి అవుట్పుట్ లేయర్ ఉంది అనుకోండి మామ, ఇది అవుట్పుట్ లేయర్ అనుకోండి. ఇప్పుడు ఇక్కడ నుంచి మనకి లాస్ అనేది వస్తుంది కదా, ఎల్ అంటే ఇది వై హ్యాట్ కదా. ఇక్కడ నుంచి మనకేం వస్తుంది, ఎల్ ఈక్వల్ టు ఎంఎస్సీ సంథింగ్ వై మైనస్ వై హ్యాట్ అనుకుందాం. ఇది ఈ విధంగా వచ్చింది. ఇప్పుడు మనం వెనక్కి వెళ్తున్నాం. వెనక్కి వెళ్ళాలి అని అంటే డిఫరెన్షియేషన్ చేయాలి మామ. ఇక్కడ ఏముంది, మనకేమొచ్చింది, ఇక్కడ లాస్ వచ్చింది. సో ఈ లాస్ నుంచి మనం బ్యాక్ స్టెప్ కి వేయాలి అని అంటే డిఫరెన్షియేషన్ చేయాలి. డిఫరెన్షియేషనే ఎందుకు చేయాలి అనే డౌట్ మీకు రావచ్చు. దానికి కూడా చెప్తాను మామ, అది వీడియో లాస్ట్ లో చెప్తాను మామ. కొంచెం సస్పెన్స్, బట్ ఖచ్చితంగా చెప్తాను మామ. వీడియో లాస్ట్ వరకు చూడండి, ఎవ్రీథింగ్ తెలుసుకోవచ్చు. ఓకేనా. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, ఎంఎస్సి చేస్తున్నాం కదా. సో ఇది ఎలా ఉంటది, డో ఎల్ బై డో వై హ్యాట్, అదే కదా మన ప్రిడిక్షన్. సో దట్ ఈ లాస్ అనేది ఎలా ఉంటుంది మనకి, వై హ్యాట్ మైనస్ వై, ఈ విధంగా రాసుకుంటాం. దీని మీనింగ్ ఏంటిది, ఒకవేళ ప్రిడిక్షన్ ఈజ్ టూ హై అయితే పాజిటివ్ గ్రేడియంట్, ఒకవేళ ప్రిడిక్షన్ నెగిటివ్ అయితే, టూ లో అయితే నెగిటివ్ గ్రేడియంట్. ఇది మామా, ఇది మెయిన్ ఇంపార్టెంట్. దిస్ ఈస్ ది డైరెక్షన్ ఆఫ్ కరెక్షన్. దీన్ని బేస్ చేసుకొని మనం కరెక్షన్ చేస్తాం. అది ఉండే కొద్ది మీకు అర్థమైంది మామ. చూడండి, ఫ్లో చూద్దాం ఇప్పుడు. ఓకే, ఇది మనం లాస్ గ్రేడియంట్ ఎట్ అవుట్పుట్ ఫస్ట్ స్టెప్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ స్టెప్ ఏంటిది, అవుట్పుట్ లేయర్ డెల్టా, అవుట్పుట్ లేయర్ ఎర్రర్. దీన్నే మనం డెల్టాగా రాసుకుంటాం. ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ మామ. చూడండి, ఈ డెల్టా అనేది ఎలా రాస్తాము అని అంటే ఈ విధంగా రాస్తాం మామ. డెల్టా ఆఫ్ దట్ లేయర్ ఈజ్ ఈక్వల్ టు డిఫరెన్షియేషన్ ఆఫ్ లాస్ ఫంక్షన్, ఇక్కడ విత్ రెస్పెక్ట్ టు జెడ్ మావా. ఇక్కడ జెడ్ ఎందుకు రాశాను అనే మీకు డౌట్ మీకు రావచ్చు. మనం ఎలా చేస్తున్నాము, ఫస్ట్ ఇన్పుట్ నుంచి జెడ్ కనుక్కొని దీనికి మళ్ళీ యాక్టివేషన్ ఫంక్షన్ వేసి అప్పుడు మనకి ఏ వస్తుంది. సో మనం ఇక్కడ నుంచి మళ్ళీ లాస్ కనుక్కున్నాం అంటే ఇక్కడ నుంచి మళ్ళీ బ్యాక్ రావాలి కదా, లాస్ నుంచి వెనక్కి, మళ్ళీ ఇక్కడ నుంచి కూడా వెనక్కి రావాలి. సో ఈ స్టెప్ ఉంది కదా, ఇక్కడ మనం దాన్ని డెల్టాగా నోటేట్ చేస్తాం. ఇక్కడ మనం లాస్ ఫంక్షన్ ని గ్రేడియంట్ గా రాసుకుంటే దాన్ని డెల్టాగా రాసుకుంటాం. అంతే మామ, సింపుల్. దీని యొక్క ఫార్ములా యాక్చువల్ గా రాసుకున్నాం ఎలా ఉంటుంది అనేది. డెల్టా ఆఫ్ ఎల్ ఈజ్ ఈక్వల్ టు డో ఎల్ బై డో యాక్టివేషన్ ఆఫ్ ఎల్ ఇంటూ ఎఫ్ డాష్ ఆఫ్ జెడ్ ఎల్. ఇప్పుడు మీకు ఇది ఎలా వచ్చింది ఇక్కడ నుంచి అనే డౌట్ రావచ్చు. ఎలాగంటే మామ, ఇప్పుడు చూడండి, దీన్ని ఎలా రాసుకోవచ్చు నేను, ఏ ఆఫ్ ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ జెడ్ కదా మామ. ఇప్పుడు బోత్ సైడ్స్ డిఫరెన్షియేషన్ చేస్తే డో ఏ ఆఫ్ డో ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఇట్ సైడ్ డిఫరెన్షియేషన్ చేస్తే ఎఫ్ డాష్ ఆఫ్ జెడ్, ఇంతే కదా మామ. సో ఇక్కడ
ఎఫ్ డాష్ ఆఫ్ జెడ్ వచ్చింది. ఇప్పుడు ఎఫ్ డాష్ ఆఫ్ జెడ్ ఇంటూ డో జెడ్ వస్తుంది కదా మామ. మీకు ఐడియా ఉందా డిఫరెన్షియేషన్? ఒకవేళ ఐడియా లేకపోయినా కూడా ఈజీగా చెప్తాను మామ. ఇప్పుడు నేను ఎఫ్ ఆఫ్ జెడ్ అనే ఫంక్షన్ లోపల ఇంకొక ఫంక్షన్ ఉంటే అప్పుడు మొత్తానికి డెరివేటివ్ ఒకటి వస్తుంది అండ్ అలాగే లోపల దానికి డెరివేటివ్ ఒకటి వస్తుంది. సో అలాగా మనకి ఈ విధంగా రెండు డెరివేటివ్లు ఇలా వస్తాయి. సో దీన్ని ఇక్కడ పెట్టండి మామ. ఏమవుతుందో చూడండి. డో ఎల్ బై ఎఫ్ డాష్ ఆఫ్ జెడ్ ఇంటూ డో జెడ్ ఇంటూ ఎఫ్ డాష్ ఆఫ్ జెడ్. చూసారా, ఈ ఎఫ్ డాష్ ఆఫ్ జెడ్ ఇది క్యాన్సిల్ అయిపోయింది. ఫైనల్గా ఏమొచ్చింది? మనకు కావాల్సిందే వచ్చింది కదా. సో ఇది మామ దాని వెనకాల ఉండే రీజన్. మనకి ఎవ్రీథింగ్ క్రిస్టల్ క్లియర్గా ఎందుకు చేస్తున్నాం అనేది ఐడియా ఉండాలి కాబట్టి నేను ఎవ్రీథింగ్ చెప్తున్నాను మామ. మన త్రిజ్ఞాన స్టూడెంట్స్ కూడా అందరూ అదే విధంగా అదే మైండ్ సెట్ తోటి ఉండాలి. మనం ఒక స్టెప్ చేస్తున్నాము అంటే అది ఎవ్రీథింగ్ తెలుసుకోవాలి మామ. ఎందుకు చేస్తున్నాం అనే క్వశ్చన్ ఖచ్చితంగా వేయాలి. నెక్స్ట్ ఇప్పుడు చూడండి మామ, ఇందాక మనం ఏం చేసాము? ఇప్పుడు జెడ్ నుంచి యాక్టివేషన్ ఫంక్షన్ వచ్చింది. ఈ యాక్టివేషన్ ఫంక్షన్ నుంచి లాస్ వచ్చింది. ఈ లాస్ నుంచి మనం మళ్ళీ యాక్టివేషన్ ఫంక్షన్ కి తెచ్చుకున్నాం, డిఫరెన్షియేషన్ డెరివేటివ్ చేసి మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడికి తెచ్చుకున్నాం. ఓకే, అసలు ఈ జెడ్ ఎక్కడి నుంచి వచ్చింది ఐడియా ఉందా? బై డబ్ల్యూ కామా బి, ఈ రెండింటి నుంచి జెడ్ వచ్చింది కదా. ఇదే కదా మనకు కావాల్సిన పారామీటర్స్. అడ్జస్ట్ చేయాల్సింది కూడా వీటినే కదా. సో మళ్ళీ ఇక్కడ నుంచి మనం వెనక్కి రావాలి. అదే నెక్స్ట్ స్టెప్ మామ మనం చెప్పాలనుకునేది, గ్రేడియంట్ ఆఫ్ అవుట్పుట్స్ అండ్ అవుట్పుట్స్ ఆఫ్ వెయిట్స్ అండ్ బయాసెస్. అదే ఇప్పుడు నేను చెప్పబోతున్నా మామ. ఇప్పుడు గ్రేడియంట్స్ ఆఫ్ యాక్టివేషన్ ఫంక్షన్ అయిపోయింది, గ్రేడియంట్స్ ఆఫ్ లీనియర్ పార్ట్ అయిపోయింది అండ్ అలాగే ఇప్పుడు పారామీటర్స్ దగ్గరికి వచ్చేసాం. ఇప్పుడు పారామీటర్స్ అడ్జస్ట్ చేయాలి. ఇది ఎలాగానంటే సేమ్ మా ఇందాక ఎట్లాగైతే జరిగిందో ఇప్పుడు కూడా అంతే జరుగుతుంది. డో ఎల్ బై డో డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు డెల్టా ఎల్ ఇంటూ యాక్టివేషన్ ఫంక్షన్ ఆఫ్ ప్రీవియస్ లేయర్ దీని ట్రాన్స్పోజ్ మామ. ఇది వెక్టార్ ఫామ్ లో ఆల్మోస్ట్. ఇప్పుడు మనం ఇందాక ఏ విధంగా అయితే ఇక్కడ మనం డిరైవ్ చేసాం కదా మామ, ఇప్పుడు యాక్టివేషన్ ఫంక్షన్ నుంచి లీనియర్ పార్ట్కి వచ్చేటప్పుడు సేమ్ అదే ఫ్లో ఇక్కడ కూడా నడుస్తుంది మామ. డిఫరెన్స్ ఏమీ లేదు, మీరు అనుకున్నదే అదే ఫ్లో నడుస్తుంది ఇక్కడ కూడా. ఇది దాని యొక్క ఫార్ములా వెయిట్స్ అడ్జస్ట్ చేయడానికి. ఇక్కడ మనకి ఏమొచ్చింది? డో ఎల్ బై డో ఏ, ఇక్కడ డో ఏ బై డో జెడ్ మనకు వచ్చింది. ఇక్కడ నుంచి వచ్చేటప్పుడు డో జెడ్ బై డో డబ్ల్యూ. ఇప్పుడు దీన్ని చైన్ మల్టిప్లికేషన్ చేద్దాం మామ. అంటే ఈ చైన్ ఎలాగైతే మనం వచ్చామో మొత్తానికి మల్టిప్లై చేయాలి. మల్టిప్లై చేస్తే డో జెడ్ క్యాన్సిల్ అయిపోతుంది, డో ఏ క్యాన్సిల్ అయిపోతుంది అండ్ అలాగే ఇక్కడ సంథింగ్ ఏదో కోఎఫిషియంట్ ఉంటుంది కదా మామ. ఆ కోఎఫిషియంటే మనకి ఇక్కడ డో ఎల్ బై డో డబ్ల్యూ అవుతుంది మామ. సో ఈ విధంగా మనం చైన్ మల్టిప్లికేషన్ చేస్తే వచ్చేది ఈ టైప్ ఆఫ్ అవుట్పుట్. చూసారా మామ, సింపుల్గా అయిపోయింది. ఓకే, ఇప్పుడు వరకు మనం ఏం చేసాము? ఈ అవుట్పుట్ లేయర్లో ఉండేది కనుక్కున్నాం. ఈ అవుట్పుట్ లేయర్లో మనం గ్రేడియంట్ చేసినాం మొత్తం. నెక్స్ట్ స్టెప్ ఏంటిది అంటే ఈ ఎర్రర్ని హిడెన్ లేయర్స్ వరకు తీసుకొని వెళ్ళాలి కదా మామ మొత్తం. సో ఈ ఎర్రర్ని మొత్తం హిడెన్ లేయర్స్ వరకు తీసుకెళ్ళాలి అని అంటే ఫైనల్ ఫార్ములా వచ్చేసరికి డో ఎల్ ఈజ్ ఈక్వల్ టు వెయిట్స్ ఆఫ్ ఎల్ ప్లస్ 1 ట్రాన్స్పోజ్ డెల్టా ఆఫ్ ఎల్ ప్లస్ 1 ఇంటూ ఎఫ్ డాష్ ఆఫ్ జెడ్. సో సింపుల్ మామ అయితే ఇక్కడ వెయిట్స్ ఇంటూ డెల్టా ఆఫ్ నెక్స్ట్ లేయర్. మనం బ్యాక్వర్డ్ వస్తున్నాం కదా, బ్యాక్వర్డ్ వస్తున్నాము అని అంటే ఇప్పుడు ఈ కేసులో డెల్టా ఉంటుంది కదా, ఈ కేసులో డెల్టా మనం ఇక్కడ పెడతాం. అంటే నెక్స్ట్ లేయర్లో ఉండేది ప్రీవియస్ లేయర్లో పెడతాం. దీనివల్ల ఏమవుతుంది అని అంటే ఇక్కడికి వచ్చేది ఏంటిది? నథింగ్ బట్ లాస్. అంటే నువ్వు ఇంత లాస్ చేసావు, నీ పారామీటర్స్ తోటి ఇంత లాస్ వచ్చింది, దీన్ని అడ్జస్ట్ చేయాలంటే డెరివేటివ్ చేయాలి. డెరివేటివ్ చేస్తే అప్పుడు నువ్వు నీ యొక్క ప్రెడిక్షన్ అనేది కరెక్ట్గా వస్తుంది, నీ లాస్ అనేది తగ్గుతుంది అని దీని మీనింగ్ మామ. ఫార్ములా యొక్క మీనింగ్ ఆ విధంగా వస్తుంది. ఓకే, ఎర్రర్ని తీసుకొని వచ్చాం వెనక్కి. నెక్స్ట్ ఇంకొక స్టెప్ ఏంటిది మామ? ఎర్రర్ని వెనక్కి తీసుకొని వచ్చిన తర్వాత గ్రేడియంట్స్ ఆఫ్ హిడెన్ వెయిట్స్ అండ్ బయాస్. ఇప్పుడు ఎర్రర్ని హిడెన్ లేయర్కి తీసుకొని వచ్చిన తర్వాత దానికి గ్రేడియంట్ వేయాలి కదా. గ్రేడియంట్ అనేది నథింగ్ బట్ డెరివేటివ్ వేయాలి కదా. సో అదే ఇప్పుడు మనం చేయబోతున్నాం మామ. సింపుల్గా రాసేద్దాం ఫార్ములా. డో ఎల్ బై డో డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు డెల్టా ఆఫ్ ఎల్ ఇంటూ ప్రీవియస్ లేయర్ ఇంటూ ట్రాన్స్పోజ్. సేమ్ ఇందాక ఎలా అయితే మనం అనుకున్నామో అదే విధంగా చేస్తే మనకి కొంచెం వెక్టార్ ఫామ్ లోకి వచ్చేసరికి అప్పుడు ఈ విధంగా ఉంటుంది మామ. బట్ నేను ఈ ఫార్ములాని రాశాను, బట్ ఇది తెలుసుకుంటే మంచిది. మీరు ఇన్ కేస్ ఎక్కడ యూజ్ చేయకపోవచ్చు, బట్ మీ అందరికి తెలియాలి, అందుకోసమే ఇది రాస్తున్నాను మామ. నెక్స్ట్ ఇప్పుడు మనకి డెరివేటివ్ కూడా వచ్చేసింది. నెక్స్ట్ వన్ ఏంటిది? పారామీటర్స్ అప్డేట్ చేయాలి. అంటే నువ్వు ఎంత లాస్ చేసుకున్నావో తెలిసేసింది. సో నీ పారామీటర్ని తప్పు తెలుసుకొని నేర్చుకోవాలి కదా. దానికే మనం గ్రేడియంట్ డిసెంట్ వాడతాం పారామీటర్ అప్డేట్కి. గ్రేడియంట్ డిసెంటే కాదు మామ, ఇంకా చాలా ఉన్నాయి. ప్రెసెంట్ గ్రేడియంట్ డిసెంట్ కొంచెం ఫేమస్ కాబట్టి
అది ఫస్ట్ చెప్తున్నా. దీంట్లో టైప్స్ కూడా ఉన్నాయి, అవి నేను ఉండే కొద్ది వీడియోస్లో చెప్తా ఉంటాను. ఈ గ్రేడియంట్ డెసెంట్ గురించి మీకు ఇంకా క్రిస్టల్ క్లియర్గా తెలుసుకోవాలి అంటే నా యొక్క లీనియర్ రిగ్రెషన్ వీడియోలో నేను దీని గురించి చాలా ఇన్డెప్త్గా మంచిగా చెప్పినా మామ. అది మీకు అల్గారిథం తెలియకపోయినా కూడా మీ బ్రెయిన్లోకి ఎక్కేస్తుంది అంతే. గ్రేడియంట్ డెసెంట్ యొక్క మెయిన్ గోల్ రాసేస్తున్నా మామ. వెయిట్స్ని అప్డేట్ చేయాలి ఇక్కడ, అంటే గ్రేడియంట్ డెసెంట్ వాడాలి. సో ఇది ఇప్పుడు మనకి డెరివేటివ్ వచ్చింది కదా మామ వెయిట్స్కి, అండ్ అలాగే ఇంత సిమిలర్గా బయాస్కి కూడా వస్తుంది. సో ఆ రెండు ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం, కరెస్పాండింగ్ సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత ఇది లెర్నింగ్ రేట్ అన్నమాట. ఆల్ఫా అని రాసుకోవచ్చు, నీటా అని రాసుకోవచ్చు. ఓకే, ఇది లెర్నింగ్ రేట్. సో ఇక్కడ ఈ డబ్ల్యూని డబ్ల్యూ మైనస్ చేసి మనం అడ్జస్ట్ చేస్తున్నాం, వెయిట్స్ని ఈ విధంగా అడ్జస్ట్ చేస్తున్నాం. ఇగో నీ ఎర్రర్ ఇంత, సో ఇంత తగ్గించుకుంటే అంత మంచిది అనేది చెప్తుంది మావ ఇందులో. అంటే నీ లాస్ని తగ్గించుకోవడానికి యూజ్ అయ్యే మెథడ్ ఇది గ్రేడియంట్ డెసెంట్. ఇందాక మనం ఈ ఆపరేషన్స్ అన్ని చేశాం కదా మామ, డెరివేషన్ ఇదంతా దేనికోసం చేశారనుకుంటున్నారు మామ? ఇగో ఇక్కడ పెట్టడానికే చేసాం మనం. ఫైనల్ గా ఇందుకోసమే మనం డెరివేషన్ చేసింది. స్టార్టింగ్ లో చెప్పాను కదా మామ, ఒకటి డెరివేషన్ చేస్తే డెరివేషన్ ఎందుకు చేయాలి అని చెప్పేసి అని, అదే ఇందుకోసమే మనం చేయాలి. ఇక్కడ సబ్ట్రాక్షన్ ఎందుకు, ఎడిషన్ కూడా పెట్టచ్చు కదా అనే డౌట్ కానీ ఏవైనా ఉన్నా కూడా నా లీనియర్ రిగ్రెషన్ ఉంది మామ, అది చూడండి, మీకు క్రిస్టల్ క్లియర్గా అన్ని అర్థమైపోతాయి. సో ఇది మామ మొత్తం ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ ప్రాపగేషన్. ఇంకా ఇంతకు మించి డెప్త్ లేదు మామ, ఇది సరిపోతుంది మామ. ఏ లెవెల్ స్టూడెంట్స్కైనా కూడా ఇది మంచిగా సరిపోతుంది. సో ఇది మామ ఇవాళ వీడియో. ఐ హోప్ మీకు ఇది మంచిగా అర్థమైందని అనుకుంటున్నా. ఇన్ కేస్ ఏ చిన్న డౌట్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మేము యాజ్ ఫాస్ట్ యాజ్ పాసిబుల్ మీకు రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాం. ఓకేనా మామ? ఫీల్ ఫ్రీ మామ. సరే మామ, బాయ్ బాయ్.